ప్రభాకర్ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ బయటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎండకి వానికి తడిచిపోయి చెట్లు పాడైపోతున్నాయి. అందుకే గుడారంలో పెడదామని తీసుకెళ్తున్నాం. గుడారంలోకి తీసుకపోతే ఈరభద్రుడు పరువు ఏమవుద్ది? ముందు గడ్డం సెట్లన్నీ అమ్మి క్యాష్ చేసుకోవాలి. త్వరగా తీసుకెళ్ళండి. రేపే సెట్లన్నీ కొట్టి లారీలకు ఎక్కించి ఒరిస్సాకు పంపాలా ఏర్పాటు చేయి. రేపు మనం లారీలు పంపే విషయం ప్రభాకర్కి తెలియాలా? ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ రూట్ నుంచి వెళ్తున్నాయో తెలియజేయి. అడ్డం వచ్చాడో క్లోజ్ చేసేయి. అవును, నన్ను ఎందుకు ఇక్కడ రమ్మని చెప్పారు? రేపు గంధం సీట్లన్నీ లారీలో ఒరిస్సాకి పంపించాలని నిర్ణయించుకున్నాం. ఆ వార్త మీతో చెప్పేసి పోదామని వచ్చాం. మీతో మాత్రమే కాదు, ఇదివరకే ప్రభాకర్ కూడా వార్త అందించాం. ఆడు కానీ అడ్డొస్తే ఆయన క్లోజ్ చేస్తాం. ఇలా చూడండి, దీనికంతా రూట్స్ క్లియర్ చేసి పంపించడం మీ బాధ్యత. అది సరే, అది నేను చూసుకుంటాను. ఒరిస్సా వెళ్ళడానికి మొత్తం 7 దారులు ఉన్నాయి. అందులో ఓ దారిని ఎవరు ఉపయోగించడం లేదు. ఆ రూట్ మీరు ఉపయోగించండి. బహుశా మిగతా అన్ని దారిలో మన వాళ్లే ఉంటారు. కానీ ప్రభాకర్ తెలివైనవాడు. మన ప్లాన్ పసికట్టగలడు. ఏదైనా వ్యతిరేకంగా జరిగితే తుపాకీ 3 సార్లు పేలుస్తాను. అదే నేను చేయగల పని. అనుకున్నది చేస్తాను, పట్టుకోండి చూద్దాం అని వాడు సవాల్ చేస్తున్నాడంటే వాడి ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది, వాడు అరాచకానికి సహాయం చేసేది మన డిపార్ట్మెంట్కు చెందిన వాళ్ళే. నిజంగా సందేహపడుతున్నారా సార్? సూది సంధిస్తే కదా దారం లోనికి వెళ్తుంది. మిస్టర్ రాజా, వాళ్ళ రవాణాకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఐ మీన్ ఎన్ని మార్గాలు ఉన్నాయి? 7 దారులు ఉన్నాయి సార్. ఈ 7 మార్గాల్లోనూ ఎవరెవరిని సెక్యూరిటీగా వేశారు? కోడూరు నుంచి కొత్తపాలెం వరకు రేంజర్ అచ్యుతనాయుడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ సార్. రాళ్లపల్లె నుండి పొన్నేరు వరకు రేంజర్ సుబ్రహ్మణ్యం సార్. సరే, పోడూరు దాటి ఒరిస్సా వెళ్లే రూట్లు ఎవరిని వేశారు? సార్, ఆ రూట్ సరిగ్గా లేదు, లారీలు వెళ్ళవు. అలాగా. పాలేరుకి హరిశ్చంద్రుని వేయండి, రాళ్లపల్లికి సుబ్రహ్మణ్యాన్ని వేయండి. సార్, మీరు నాతో రండి. సార్, నేను అది కాదండి, నేను కొత్త కదా, నాకు ఈ రూట్స్ ఏమీ తెలియవు. మీరు ఇక్కడ 15 ఏళ్ళుగా ఉంటున్నారుగా, మీరు నాతో వస్తే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సెక్యూరిటీ టైట్ చేయమంటే చెక్ పోస్ట్ లో ఎవరూ లేకుండా అందరూ ఇళ్లలో ఉంటే ఏంటయ్యా అర్థం? లేదు సార్, జాగ్రత్తగానే ఉన్నాం. ఎక్కడున్నారయ్యా? చూస్తున్నానుగా. సవాల్లో వాడు గెలిస్తే అవమానం మన డిపార్ట్మెంట్కి మాత్రమే కాదు, నాకు నీకు కూడా. అవును, పైన ఇంకెవరైనా చెట్లు నరుకుతున్నారా? లేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్. మనుషులు నడిచి వెళ్ళడమే కష్టం. చూడవయ్యా. సార్, ఇలా మనం వెళ్ళలేము. మధ్యలో పెద్ద వాగుంది, చుట్టూ తిరిగి వెళ్ళాలి. రామయ్య, మీరు మన వాళ్ళతో వెళ్ళి గంధం చెట్లు తీసుకెళ్లి లారీ లాక్ చేయండి. నేను ఆ జీపును ఫాలో చేసి వాళ్ళని పట్టుకుంటాను.
తుపాకీ సప్పుడు విన్నావా? ఎక్కడ? అక్కడ. అయితే మనవాడి సిగ్నలే, ఏదో ఆపదనుకుంటారు. త్వరగా అందరూ బండ్లు ఎక్కండి. రేయ్, నన్ను అడగకుండా ఎవరు బళ్ళు ఆపకూడదు. నేను సిగ్నల్ ఇస్తేనే బళ్ళు ఆపాలి. త్వరగా రండి. ఏయ్, రారా.